రెటిటివ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ గా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ప్రధాన హైవేలపై పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 వరకు కూడా పొగమంచు వీడడం లేదు. రోడ్లు సరిగ్గా కనిపించక కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుండి హైవేలపై పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. లైట్లు వేసుకొని వెళ్తున్నప్పటికీ ముందు వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాను పొగమంచు వీడడం లేదు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన హైవేలపైన పొగమంచు కప్పుకున్న మనం దృశ్యాలు చూడొచ్చు. ఇది ముంబై హైవే పైన ఉన్నాం, సంగారెడ్డి వద్ద ముంబై హైవే పైన ఉన్నాం. ఇక్కడ ముంబై హైవే పైన తెల్లవారుజాము నుంచి ఇటు ఉదయం 10 వరకు కూడా భారీ వాహనాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు ఇండికేటర్లు కావచ్చు, హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో పార్కింగ్ లైట్లు వేసుకొని స్లోగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వరకు భారీ వాహనాలన్నీ కూడా రోడ్డు పక్కన నిలుపుకోవాల్సిన ప్రస్తుతం అయితే పొగమంచు దుప్పటి కమ్మేయడంతో భారీ వాహనాలన్నీ కూడా రోడ్డు పక్కన నిలుపుకుంటున్నటువంటి పరిస్థితి. 10 వరకు కూడా పొగమంచు వీడకపోవడంతో 10 తర్వాతనే భారీ వాహనాలు రోడ్లపైకి ఎక్కుతున్నాయి. దీంతో చాలా వరకు అయితే ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి ఇటు అయితే ఈ పొగమంచు లెక్క చేయకుండా భారీ వాహనాలు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో వాడందరూ కూడా అయితే చిన్న చిన్న కార్లు కావచ్చు, 2 వీలర్లు భారీ వాహనాలకు ఢీకొంటున్న ప్రమాద ఘటనలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గత వారం 10 రోజులుగా కొనసాగినాయి. దాంతోపాటు ఇటు ఈ సీజన్ ప్రారంభం నుంచి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతోపాటు ఇటు 2-3 రోజులుగా భారీ పొగమంచు కమ్మేసింది. సో కొంత అయితే ఉష్ణోగ్రతలు పెరిగి కొంత 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగి కొంత చలి తీవ్రతకు ఉపశమనం లభించింది. కానీ ఆ పొగమంచు తీవ్రత పెరిగింది. సాయంత్రం అయిందంటే చాలు సాయంత్రం చలి ప్రారంభమవుతుంది. దాంతోపాటు తెల్లవారుజాము నుంచి అయితే 11 ఉదయం 9-10 వరకు కూడా పొగమంచు వేయడం లేదు. సో ఇప్పుడు మనం దృశ్యాలు చూడొచ్చు. చాలా వరకు అయితే హైవే పైన పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో చాలా వరకు వాహనాల రద్దీ జరిగింది. 9 వరకు భారీగా ట్రాఫిక్ ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ముంబై నుంచి ఇటు అయితే హైదరాబాద్ కావచ్చు, ఇటు ప్రధాన రహదారిది. సో ఈ దారి వెంట భారీ వాహనాలు కూడా వెళ్తుంటాయి. కానీ ఈ పొగమంచు కారణంగా మొత్తం అయితే వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చిన్న 2 వీలర్లు కావచ్చు, ఇట్లా అయితే కార్లకు కూడా ఈ హైవే పైన ప్రయాణించే సమయంలో ఇటు ముంబై హైవేతో పాటు ఇటు నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వచ్చే దారిలో కావచ్చు, ఇక్కడ పొగమంచు అయితే దుప్పటి కమ్మేసినట్టుగా ఉండి పూర్తిగా 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెమ్మదిగా ప్రయాణిస్తూనే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మొత్తం అయితే ఈ 2-3 రోజులుగా భారీ పొగమంచు అయితే అంటే మొత్తం ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. పూర్తిగా ముందున్న వాహనాలు కావచ్చు, పక్కనున్న అయితే రోడ్డు కనిపించని పరిస్థితి, బ్యారికేడ్లు కూడా కనిపించని పరిస్థితి. సో మొత్తం ఉష్ణోగ్రతలు కూడా ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కోహిర్ ప్రాంతంలో 4.5 డిగ్రీల రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా రికార్డులోకి ఎక్కింది. ఈ ప్రాంతంలో చలి తీవ్రత కూడా ఉంది. గత 2-3 రోజులుగా కొంత చలికి ఉపశమనం లభించినప్పటికీ గత రాత్రి నుంచి చలి కూడా కొంత పెరిగింది. మళ్ళీ ఈ 2-3 రోజుల్లో చలి మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, మళ్ళీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవైపు పోలీసులు కావచ్చు, వీరంతా కూడా ఇదే 2 వీలర్ల పైన వెళ్ళేవారు వీరంతా ఆ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, తెల్లవారుజామున ప్రయాణం ఉంటే రద్దు చేసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో భారీగా పొగమంచు కమ్ముకోవడంతో ఇటు సిద్దిపేట నుంచి ఇటు కరీంనగర్ రహదారిపై, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రహదారిపై సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటు NH44 పైన కూడా ఇటు అయితే మేడ్చల్ నుంచి ఇటు అయితే రామాయంపేట మీదుగా వెళ్ళే ఈ రోడ్లో మొత్తం చేగుంట వద్ద కూడా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి పొగమంచు భారీగా పెరగడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. తెల్లవారుజామున ప్రమాదాలుంటే అయితే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 10 తర్వాతనే ప్రయాణాలు పెట్టుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాను పొగమంచు దుప్పటి వీడడం లేదు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విచ్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.